గేమ్ చేంజర్ ప్రజెంట్ సిచ్యువేషన్. మరికొందరేమో యావరేజ్ అంటున్నారు, మరికొందరేమో ఒకసారి చూడొచ్చు, మరికొందరేమో రొటీన్ స్టోరీ ఇలా ఉందని చెప్తున్నారు. మీరు చూస్తే కామెంట్ చేయండి బాగుంది అలా అని చెప్పి మూవీ రివ్యూ మొత్తం చెప్పేయకండి, స్టోరీ లీక్ చేయండి. ఇది మూవీ రివ్యూ కాదు. ఒక సినిమా బ్యాడ్ కావడానికి కారణం సోషల్ మీడియా. ఒకప్పుడు మూవీస్ మీద ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉండేది, అసలు లేదని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లో మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ. కానీ ఇప్పుడు అలా లేదు. ఫ్యాన్స్ కోసం ఎస్పెషల్ గా బెనిఫిట్ షో వేస్తున్నారు. దీంతో పాటు ఫ్యాన్స్ వెళ్తారు అక్కడికి, అలాగే మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా వెళ్తారు. మూవీ అయిపోయిన వెంటనే ఫ్యాన్స్ బయటికి రాగానే మీడియా ఛానల్స్ వారు బ్రో చెప్పండి బ్రో మూవీ ఎలా ఉంది అని చెప్పి అడుగుతారు. కొంతమందికి ఫేస్ చూపించడం ఇష్టం లేక వెళ్ళిపోతారు, కొందరు మాత్రం రియాక్ట్ అవుతారు. అదైనా డయట్ ఫ్యాన్ అయితే ఓకే బ్రో ఏం పర్లేదు చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు బాగుంది అని చెప్తారు. మరికొందరు అలా కాదు, ఫేమ్ కోసమో ఏమో తెలియదు, మీడియా ముందు తన నోటికి ఏదొస్తే అది వాగుతారు. మూవీ అలా ఉంది ఇలా ఉంది, తన నోటికి ఏదొస్తే అది చెప్పేస్తాడు. ఆ ఒక్క రివ్యూతో ఆ వీడియో అనేది ట్రెండింగ్ అవుతుంది. అక్కడితో ఆగిపోకుండా చాలా మంది మొబైల్స్ లోకి వెళ్ళి మూవీకి వెళ్దామని చెప్పి రెడీ అయిన వాళ్ళు ఆ రివ్యూ చూసి ఆ పబ్లిక్ టాక్ చూసి ఆగిపోతుంది. ఇలా జరగడం వల్ల ఒక హీరోకి హీరో ఇమేజ్ పోతుంది, ప్రొడ్యూసర్ కి చాలా నష్టం జరుగుతుంది. ఇలా మూవీలో యాక్ట్ చేసిన స్టోరీ మొత్తం లీక్ చేయకండి, బికాస్ సోషల్ మీడియా అనేది చాలా డేంజర్ గా మారింది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఎవరికి భయపడటం లేదు. ఇలా చెప్తే ఏమన్నా జరుగుతుందా చెప్పి ఆలోచించకుండా తనకు నచ్చినట్టు క్రియేట్ చేయడం, ఏదొస్తే అది చెప్పేయడం అలా చాలా డేంజర్. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఆచితూచి అడుగు పెట్టాలి, ఆచితూచి మాట్లాడాలి. ఏం మాట్లాడినా మనకే డేంజర్ లా ఉంది. ఓకేనా గైస్.